ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా తయారవుతున్న అంశంలో లోకేష్ ఏదో సీఎం అయిపోతాడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నాడు అనే వార్తలు వేగంగా చక్కర్లు కొడుతుంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సమాచారం ప్రస్తుతం లేకపోయినా తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య ఏం జరుగుతుంది అనే ఆసక్తికరంగా ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇదే సందర్భంలో తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా షాకింగ్ అనిపిస్తుంది. ఎస్, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఏడాది పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. జనసేన పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తను ఎందుకు ఈ రాజకీయంలోకి వచ్చాను అనే దానిపై చాలా సందర్భాల్లో ఈ సభల ద్వారా ఈ ఆవిర్భావ దినోత్సవాల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. కానీ సంచలన నిర్ణయం ఏందయ్యా అంటే ఈ సంవత్సరం 2026 సంవత్సరం జనసేన పార్టీ మార్చ్ 14వ రోజున జరగాల్సిన ఆవిర్భావ దినోత్సవం వేడుకలను తక్షణమే ఆపేయాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. దీంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జనసేన నాయకత్వం ఈ కార్యక్రమానికి మరింత వేగవంతం చేయాలని డిసైడ్ చేసుకున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటితో ముగియవలసి ఉండగా గడువును మరింత కాలం పొడిగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు జనసేన పార్టీకి 8,70,000 మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారట అని ఈ వర్గం జనసేన వర్గాల లెక్కలు చెప్తున్నాయి. సభ్యత్వ అంటే రిజిస్టర్ అవుతున్నారు పలానా పార్టీకి సంబంధించి అని. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా భావించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని రద్దు చేసి పారేసింది. అంటే ఇప్పుడు హడావుడులు చేసి మనం ఏదో గొప్ప చేయాల్సిన పని లేదు, రాజకీయం మొత్తం మారబోతుంది అనే సంకేతాలకు ఇదొక నిదర్శనమా? పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలక దశలో ఉండడంతో నేను మరింత వేగవంతంగా చేయాలని అనుకోవడం వెనుక పార్టీ ఫోకస్ పెంచేసిందనుకోవాలా? జనసేన పార్టీ అసలు ఏం భావిస్తుంది? చంద్రబాబు నాయుడు గారేమో ఢిల్లీకి వెళ్తున్నారంట, ఢిల్లీలో కేంద్ర పదవులపైన తన ఆశ ఉందట, కేంద్ర పదవులు తనకు దక్కితే తనకు ఢిల్లీకి వెళ్తారట, చంద్రబాబు గారి పాత్ర ముఖ్యమంత్రి పాత్ర ఇక్కడ నారా లోకేష్ ఉంటారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారు అంటూ కూడా కథనాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది వీటిపై. మరి ఇలాంటి సందర్భంలో పార్టీకి సంబంధించి జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా వేడుకలు జరపాల్సిన పార్టీ అధ్యక్షుడు ఈ ఆర్భాటాలకు పునిస్టాప్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి? అలాగే మనం గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా పైకి వెళ్ళాలి అన్న ఆలోచన చేస్తున్నారా లేదా అన్నది ఇక్కడ చాలా సంచలనంగా మారింది. జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఫోకస్ సభ్యత నమోదు చేస్తున్నారు. అంటే ఫోకస్ తప్పుతుందనేదే ఒక కారణం అంట ఇది రద్దు చేయడానికి. ఇదే కార్యక్రమంలో భాగంగా ఆయా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు ఉద్యమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలి అని అధిష్టానం పిలుపునిచ్చింది. అంటే మన దగ్గర అసలు గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీలో జనాలు లేరు అనేది పవన్ ఇప్పుడు ఇంత ఆలస్యంగా గ్రహించారు. పార్టీ పెట్టి ఎంతకాలం అయింది, సభ్యత్వం నమోదు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ దీనిపై కసరత్తులు చేయకుండా చంద్రబాబు చెప్పిందల్లా చేస్తూ పోతే చంద్రబాబు తన రాజకీయ చాతుర్యంతో తన రాజకీయ అవసరాల కోసం తను అడుగులు వేస్తున్నారు కదా. మరి తన అవసరం కోసం ఢిల్లీకి పోతాడు, తన అవసరం కోసం ఇరాన్కి పోయి యుద్ధం కూడా చేస్తాడయ్యా. కానీ నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నువ్వు నీ పార్టీకి సంబంధించిన ఒక్క అడుగు కూడా గడిచిన 24 నెలలుగా నువ్వు చేయలేదంటే నిన్ను నమ్ముకున్న జన సైనికులకు కానీ వేరే ఇతర మహిళలకు, జనసేన మహిళలకు కానీ ఏం చెప్తున్నావు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా పార్టీని బలోపేతం చేయాలని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? 2014 మార్చ్ 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా తన పార్టీకి సంబంధించిన పుట్టుకకు గట్టి పునాది ఎందుకు పడడం లేదు? డిప్యూటీ సీఎం హోదాలో గవర్నమెంట్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మీరు వీక్ ఉన్నారంటే దానికి కారణం మీరు కాదా? చంద్రబాబు ఈరోజు ముఖ్యమంత్రి అయితే జై అంటున్నారు, రేపొద్దున నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే జై అంటున్నారని సమాచారం వస్తుంది. రేపొద్దున దేవాంశకు సైతం మీరు మద్దతుగా ఉండి నిలబెడతారా? అంటే మీరు వీళ్ళని నిలబెట్టడానికి, ఈ కుటుంబాన్ని నడిపించడానికే ఉన్న రథసారథిగా ఉన్నారా? మరి అలాంటప్పుడు ఈ పార్టీని కూడా టీడీపీలో మర్జీ చేస్తే అయిపోతుంది కదా అనే వాదన ఇప్పుడు గట్టిపెడుతుంది. వ్యక్తిగతంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నదైతే 100% తప్పు అని చాలామంది చెప్తున్నారు.
అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం హోదాలో నీకున్నావు, నీకు నచ్చిన పథకాలు నీకు చేసుకుంటూ పోయే ఆస్కారం నీకుంది. పరిపాలన అంటే ఇదిరబోయే నిరూపించుకునే దశకి వచ్చినప్పుడు, నిరూపించుకోలేనప్పుడు ప్రజలు గుర్తించరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పోరాటం తర్వాత 2019లో అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు ఆయన ఏదో నార్మల్గా అధికారాన్ని పరిపాలించలేదు. ఆయన ఒక రాజ్యయోగంలాగా తన పరిపాలన ముందుకు తీసుకెళ్లారు. పేదలకు నేనున్నాను అన్న భరోసా ఇచ్చారు. ప్రతి ఇంటికి గడప గడపకు నేనున్నాను అనేదట ధైర్యాన్ని ఇచ్చారు. ఒక వ్యక్తి నిరుద్యోగ వృత్తి నుంచి సామాన్య జీవితంలో గడిపే ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని నింపిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనేటట్టుగా కేవలం 5 ఏళ్ల పరిపాలనలో ఆ మాదిరిగా ఆయన క్రేజ్ తెచ్చుకొని పక్కకున్న వ్యక్తి చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? 40 లక్షల ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా 11 సీట్లకే పరిమితమైన ఈవీఎంలో మాయాజాలం ఉన్నా కూడా తన ఓటు బ్యాంకు ఎక్కడ చెదరకుండా నిలబెట్టుకోవడానికి సామర్థ్యం తనకు ఉందంటే తను ఎంత పర్ఫెక్ట్ లైన్లో తను ఉన్నాడు అన్నది కూడా మనం పక్క వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా అంటూ జనసేన పార్టీ ఇప్పుడు బగ్గుమంటుంది. ఎంత చెప్పు ఏమి చేయి, పవన్ కళ్యాణ్ మార్పు రాకపోతే మాత్రం పార్టీలో ఇబ్బందులు అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కూటమికి జై కొడుతూ ఎన్ని రోజులు చంద్రబాబు సంకన పట్టుకొని నాకు ఉంటాము అనేది ఇప్పుడు చాలామంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్లో మార్పు రానంతసేపు ఊహకు అందని ఇది. ఏదేమైనా పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇలాగే ముందు తీసుకోవాలి. కూటమికి ఎదురు దెబ్బ ఖచ్చితంగా పవన్ కొట్టి తీరాలి అంటున్నారు జనసైనికులు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.